రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అవ్వాల్సిన తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నిన్న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో సీజేఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. రైట్ ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అవ్వాల్సిన తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నిన్న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో సీజేఐకి అప్పగించింది. కాగా ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చూసుకుంటే ఇక ఫైబర్ నెట్ కేసుకి సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఇక ఇవాళ విచారణ జరపనున్నట్లు తెలుస్తుంది. అప్డేట్ ఏ విధంగా ఉంది? అయితే ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకి సంబంధించిన క్వాష్ పిటిషన్ తో పాటు మరోపక్క ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా తీర్పు వెల్లడిస్తామనే దానిపై కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక నిర్ణయానికి వచ్చింది. అందుకు సంబంధించి కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబుకు సంబంధించి 17 స్కిల్ స్కామ్ క్వాష్ పిటిషన్ కు సంబంధించి ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం నేపథ్యంలోని ఈ అంశానికి సంబంధించిన తుది నిర్ణయం సిజే వద్దకు వెళ్తుంది. సిజే ఈ రోజు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు ఇప్పటికే ఒక నిందితుడిగా ఉన్నాడు. ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి గతంలోనే పలుమార్లు వాయిదా పడింది. దాంతో పాటు ఏదైతే స్కిల్ స్కామ్ కేసుతో కలుపుకునే ఇందుకు సంబంధించిన తీర్పు వెల్లడిస్తామనేది కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఫైబర్ నెట్ సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు కేసులకు సంబంధించి చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైన నేపథ్యంలోని ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం ఈ 3 కేసులోని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వచ్చింది. స్కిల్ స్కామ్ కేసులోని పూర్తి స్థాయి బెయిల్ మీద చంద్రబాబు బయట ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఫైబర్ నెట్ కేసులోని సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందని చూడాల్సి ఉంది. ఖచ్చితంగా ఫైబర్ నెట్ కేసులో కూడా చంద్రబాబుకు ఊరట లభిస్తుంది అనేది కూడా అందరూ భావిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం కల్లా సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తుది నిర్ణయం సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకోబోతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.